నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ముగ్గురు ప్రధానుల మన్ననలు పొందిన కేంద్ర మంత్రి కొత్త రఘురామయ్య దేశం కోసం, సొంత ప్రాంతం అభివృద్ధి కోసం తప్పించిన రాజకీయ నేత. తెనాలివాసి కావటం గర్వకారణం. ఆయన స్ఫూర్తితో నూతనోత్తేజంతో ముందుకెళదాం. కేంద్ర మాజీ మంత్రి కొత్త రఘురామయ్య కాంస్య విగ్రహావిష్కరణలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కార్యాలయంలో పార్టీల మహిళా నేతల ఆధ్వర్యంలో జరిగిన వేడుకలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పార్టీ యువనేత అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి. మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నతంగా ఎదగాలి. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఎన్ఎస్ఎం హైస్కూల్లో ఘనంగా జరిగిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. జ్ఞాపకాలను పంచుకున్న 1974-75 బ్యాచ్ 10th విద్యార్థులు. పాఠశాలకు సైకిల్ స్టాండ్ను సమకూర్చిన పూర్వ విద్యార్థిని నల్లూరి సామ్రాజ్యం. మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. పట్టణ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక శ్రీ రావి సత్యనారాయణ పార్కులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మెప్మా సీఎంఎం విజయకుమారి అధ్యక్షత వహించారు. తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమాజ నిర్మాణంలో మహిళల కీలక పాత్రను మనోహర్ కొనియాడారు. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. నియోజకవర్గంలో మహిళల స్వయం ఉపాధికి తోడ్పడే కార్యక్రమాలను చేపడుతున్నట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికురాలు ప్రసన్నను సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, కౌన్సిలర్లు గోగిరెడ్డి మానసారెడ్డి, కొమరాబత్తుని జైపాల్, దాసరి వీర వసంతరావు, బోయపాటి అరుణ, దివి అనిత, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ విజయ గౌరీ తదితరులు పాల్గొన్నారు. నేను అప్పుడు కంప్యూటర్ ఆపరేటర్గా జాయిన్ అయినప్పుడు నా పిల్ల 3వ తరగతి చదువుతుంది. ఇవాళ సార్ మళ్ళీ నాకు అవకాశం ఇచ్చారు. మా అమ్మాయి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుంది సార్ అమృత పథకం ద్వారా. కానీ నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు. కానీ ఆ బాధ్యత అప్పచెప్పినందుకు వాళ్ళకి మాట రానికూడదని చెప్పి నేను కష్టపడుతున్నాను సార్. నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాదెండ్ల మనోహర్ గారికి రుణపడి ఉంటానని చెప్తున్నాను సార్. నాకు ఈ అవకాశం ఎప్పుడు చెప్పడానికి రాలేదు. నేను ఇవాళ సన్మానం కోసం రాలేదు సార్. సార్తో కలవాలి, మాట్లాడాలనే ఉద్దేశంతోనే నేను వచ్చాను సార్. ఒకప్పుడు మహిళలు ఈ చేతులతో పిండి రుబ్బుతుంటే ఇవాళ అదే చేతులతో డ్రైవింగ్ చేస్తున్నారు, అవునా కాదా? ఒకప్పుడు నైఫ్తో వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే ఇవాళ అదే నైఫ్తో సర్జరీస్ చేస్తున్నారు. ఒకప్పుడు ముగ్గులు వేస్తూ ఉంటారు చక్కగా ఇంటి ముందు. ఇవాళ మా ఆస్ట్రోనాట్స్, లేడీస్లో కల్పనా చాలా మంది ఆస్ట్రోనాట్స్ అంతరిక్షాన్ని మొత్తం తిరిగేసి వచ్చారు. సో మనం ఎక్కడ చూసినా మహిళలు అనేది ఏ పని కూడా చేయలేదు, ఇంపాసిబుల్ అనేది మహిళలకి ఏమీ లేదు. సో అంత స్థాయిలో మహిళలు వెళ్ళినా సరే ఇంకా మన సమాజంలో మహిళలు సార్ మీ యొక్క ఇంట్రెస్ట్ పైన మహిళా శక్తి భవన్ కూడా ఈరోజు మనకు ఒక ఐకానిక్గా కూడా ఏర్పడింది. దానిని ఇంకా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ సెంటరే కాకుండా ఒక 2 కంప్యూటర్స్ ఏర్పాటు చేసి ఇద్దరు బాగా వెల్ నాలెడ్జ్డ్ ఉండేటువంటి మహిళల్ని అక్కడ పెట్టి ఏవైనా ఒక అప్లికేషన్ మనం అప్లోడ్ చేసుకోవడానికో, డౌన్లోడ్ చేసుకోవడానికో ఒక ఈ సేవా సెంటర్లా, గతంలో ఉండేటువంటి ఈ సేవా సెంటర్లా కూడా దాన్ని ఒక జాబ్ ఆపర్చునిటీ సెంటర్లా కూడా డిజైన్ చేసి తమ యొక్క దీంతో ఆల్ వెస్ట్. అండ్ మేము ఇంత దూరంలో ఉండి ఉద్యోగాలు చేయగలుగుతున్నామంటే కారణం కూడా మహిళలు అన్ని రంగాల్లో ఆవిడ అన్ని రకాలుగా కష్టాలు, సుఖాలు, పిల్లల చదువు, ఉద్యోగం అన్ని సక్రమంగా చేయబట్టి వన్స్ అగైన్ టు హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్. ఇప్పుడు ఏదో గతంలో పూర్వకాలంలో చెప్పేవాళ్ళు అర్ధనారీశ్వరు అవన్నీ ఓకే, మనం చదువుకున్నాం, నేర్చుకున్నాం. కానీ ఈ రోజులో సమానంగా ఏ విషయంలోనైనా సరే పోటీ పడి మహిళలు పురుషుల కన్నా బాగా పనిచేస్తున్నారనే మాట నిలబెట్టుకునే విధంగా సమాజంలో తీసుకొచ్చిన గొప్ప ఆలోచన మీ అందరిలోనూ ఉంది. అంటే నేను ఎవరిని తక్కువ చేయడం లేదు, కానీ మా వంతు మేము కూడా కష్టపడమని కాదు. కష్టపడే దాంట్లో మేము అందించగలిగే ఆ సపోర్ట్ సిస్టమ్ మన బిడ్డలకి, మన తల్లిదండ్రులకి ఉపయోగపడే విధంగా అందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఇంట్లో ఉన్న మన స్త్రీకే.
ఒక ఇంజనీర్ లాగా వ్యవహరిస్తారు. అవునా కదా? డిగ్రీ లేకపోయినా మీరు ఒక ఇంజనీర్ లాగా వ్యవహరిస్తారు. ఇంట్లో జరగాల్సిన వంట గురించి, బిడ్డలు చేయాల్సిన టిఫిన్ క్యారియర్ కానివ్వండి, చదువులు కానివ్వండి, అదేవిధంగా ఇంటికి తిరిగి వచ్చినాక ఒక ప్రశాంతమైన వాతావరణంలో అందరు సరదాగా కూర్చుని భోజనం చేసుకునే విధంగా, బిడ్డల గురించి తెలుసుకుని పాఠశాలకు వెళ్ళి టీచర్లతో మాట్లాడి వాళ్ళకి ట్యూషన్లు చెప్పించి ఇంకా బాగా చదువుకోవాలి మన పిల్లలనే ఆలోచన ఎక్కువగా మీకే ఉంటుంది తల్లులుగా. అది చాలా జాగ్రత్తగా మీరు ఆ విధంగా పట్టుకుని తీసుకొస్తున్నారు కాబట్టి భారతదేశం ఈరోజు ఆ స్థానంలోకి ఎదగలిగాం. మనం ప్రపంచంలో 3వ స్థానానికి వచ్చే పరిస్థితి ఈ రోజున భారతదేశానికి వచ్చిందంటే వాళ్ళంతా కూడా ఈ విధంగా చేశారు. 1920లోనే ప్యారిస్ నగరంలో మహిళలు మొట్టమొదటిసారి స్టేజ్ పైన వచ్చి నటించేవాళ్ళు. ఆ రోజుల్లో సినిమాలు ఉండేవి కాదు కాబట్టి స్టేజ్ పైన నటించేవాళ్ళు. అది చూసి భారతదేశంలో మొట్టమొదటి మహిళ మనకి కళాకారులుగా మారి మన ప్రాంతంలో స్టేజ్ పైన ఎక్కి పర్ఫామ్ చేయడం అనేది మన తెనాలి నగరంలో మొదలైంది. కాబట్టి అందుకని ప్యారిస్తో పోల్చుకుంటూ ఆ విధమైన చైతన్యం కలిగిన ప్రాంతం మంది. ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు, మీలో ఎంతమంది రేపు పోటీ చేస్తారు మున్సిపల్ ఎలక్షన్లో? కౌన్సిలర్గా పోటీ చేస్తారా? ఇక్కడ ఉన్నారు ఇక్కడ మన కౌన్సిలర్లు. వాళ్ళు మీకు చేతని అంటారు ఏమోనండి, ఎందుకంటే ఆ కష్టాలు వేరు. కానీ ప్రజాస్వామ్యంలో మీకు సమాన అవకాశం కల్పించాలి, మిమ్మల్ని కూడా ముందు తీసుకెళ్లే విధంగా మీ అందరం కూడా కలుపుకొని పోవాలి అభివృద్ధిలో అనే భాగంగా మీకు ఆ స్థానం కల్పించారు. మన దగ్గర ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుందో మీరు ఆలోచించండి. నాకు బాగా గుర్తు, చక్రాపాలెంలో ఒక మహిళా పాపం ఇస్తరాకులతోటి చాలా చక్కగా ప్లేట్లు తయారు చేస్తూ ఉండేది. అమ్ముకోలేకపోయింది, ఎందుకంటే ఆమె ఖర్చు రూపాయి ఎక్కువ అవుతుంది. ఆ విధమైన క్వాలిటీ ఉంది దాంట్లో. ఆ విధంగా సహకారం అందించాలి మనం. ఇప్పుడు మన దగ్గరగా ఉన్న అమరావతి రాజధానిలో చాలా పెద్ద స్థాయిలో కార్యక్రమాలు జరగబోతాయి రాబోయే రోజుల్లో. మనకి ఈ ప్రాంతంలో ఇంత కమిషనర్ గారు అన్నట్టు ఒక్క కుట్టు మెషినే కాదు, బ్యూటీషియన్ కోర్సెస్ కూడా చాలామంది అడుగుతున్నారండి. బ్యూటీషియన్ కోర్సెస్తో పాటు నిజంగా చెప్తున్నాను, ఫోటోగ్రఫీ కూడా నేర్చుకోండి, కేటరింగ్ కూడా నేర్చుకోండి, సర్వీసెస్ సెక్టార్లో మీరు నేర్చుకోండి. మనం సొంతంగా మన కార్యక్రమాలు చేయాలి. ఇటువంటి కార్యక్రమం నెక్స్ట్ టైం జరిగితే మీకే అప్ చెప్పాలి, ఒక గ్రూప్ అప్ చెప్పాలి. మేము ఈ ఏర్పాట్లు చేయండి మీరు అని చెప్పి ఒక గ్రూప్ అప్ చెప్పాలి. మేము అక్కడ ఇవ్వాల్సిన టీ కాఫీలు కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, ఈ ఏర్పాట్లు కానివ్వండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తనయుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి జన్మదినాన్ని పార్టీ నాయకులు ఘనంగా జరిపారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జూనియర్ అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి 30వ జన్మదినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఏఎస్కే టీం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు సత్యనారాయణ చౌదరిని పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, అక్కిదాసు కిరణ్ కుమార్, షేక్ దుబాయ్ బాబు, కుర్రా జశ్వంత్ యాదవ్, పెద్దలంక వెంకటేశ్వరరావు, అమృతలూరు సీమోను, నాలాది ప్రభాకర్, కోగంటి అశు, చెన్నుబోయిన శ్రీనివాసరావు, బొంతు నరేంద్రారెడ్డి, కటారి హరీష్, బండ్లమూడి నాని, మైలా విజయనాయుడు, కామాదుల స్వామి, పినపాటి అనిల్, షేక్ అజ్మల్, షేక్ కాజా, కృష్ణారెడ్డి, కావూరి కిషోర్, కడియాల సురేష్, షేక్ మీరావలి, అంగలకుదురు గోపీకిరణ్, కందుల యేసుబాబు, నిట్టా బాలు, వేముల మహేష్, బెజ్జం వాజీ, చుక్కా ఆనంద్, ధరణికోట మల్లి, చుండూరు వెంకటేశ్వర్లు, పొట్లూరి అశోక్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రపంచ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మరి యొక్క ప్రాముఖ్యంగా ఈరోజు జూనియర్ సత్యనారాయణ గారి జన్మదినం సందర్భంగా కూడా అన్నాబత్తుని సత్యనారాయణ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా యువ నాయకులు అన్నాబత్తుని సత్యనారాయణ గారు రాబోయే కాలంలో కూడా మంచి ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కూడా మేము తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ మరి ఒక్కసారి జూనియర్ సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో మహిళలకు పెద్దపీట వేసిందని ఆ పార్టీకి చెందిన యువనేత అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి అన్నారు. పార్టీలోని మహిళలకు సముచిత స్థానం కల్పిస్తోందని తెలిపారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. పార్టీకి చెందిన మహిళా నేతల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ప్రథమ కుమారుడు యువనేత అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి హాజరయ్యారు. పార్టీ నేతల సమక్షంలో కేక్ కట్ చేశారు. మహిళా నేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీలో క్రియాశీలక సేవలను అందిస్తూ రాబోయే పార్టీ ప్రభుత్వంలో తగిన గౌరవం పొందాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పార్టీలో సీఎంగా ఆయన పరిపాలనలో మహిళలకు కలిగిన లబ్ధిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మహిళలు అధ్యక్షురాలు కొర్ర యశోదా కపూర్, పట్టణ అధ్యక్షురాలు కొంగర రాగమంజరి వివరించారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం జిల్లా నేతలు షేక్ జకీరా, షేక్ ఇస్రాత్, తురక శాంతకుమారి, సిద్ధాబత్తుని శాంతికుమారి, మన్నవ శాంతిశ్రీ, జయప్రద, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, మాజీ ఎంపీపీ ఎలిజబెత్ రాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంగా ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఇదే రోజున మరి అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి గారి పుట్టినరోజు కూడా కావటం మాకు చాలా సంతోషంగా ఉన్నది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మేము పాల్గొనటం మాకు చాలా గర్వంగా, ఎందుకంటే ఈ తెనాలి పట్టణానికి మేము ఒక వైస్ చైర్మన్గా ఉన్నాము అంటే మన శివకుమార్ గారి దయ. అంతేకాకుండా మరి స్త్రీలకి మరి ముఖ్యంగా మహిళా సాధికారత అని మన జగన్మోహన్ రెడ్డి గారు మనకు ప్రవేశపెట్టిన ఈ యొక్క రిజర్వేషన్ సందర్భంగా మేమందరం కూడా ఈ పదవుల్లో ఉండటం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి స్త్రీలకి చాలా ముఖ్యమైన పాత్రలు ఇచ్చారు. అంతేకాదు స్త్రీల మీద ఉన్న నమ్మకం, మహిళలైతే ఏదైనా సాధిస్తారు అనే ఉద్దేశంతోనే మరి అమ్మఒడి కానీ పిల్లల్ని మహిళలైతే చాలా శ్రద్ధగా పెంచగలరు అనే ఉద్దేశంతో మరి మా మహిళలకి అమ్మఒడి వేయటం జరిగింది. అంతేకాకుండా 45 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్క మహిళకు కూడా మరి అధికారం అర్హత ఉన్న ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి 18,000 సహాయం చేశారు. మరి ఈ విధముగా మహిళలకి పెద్దపీట వేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా మరి మా మీద ఉన్న అభిమానంతో మాకు ఇంత మంచి పదవులు ఇచ్చి మమ్మల్ని ఈ విధముగా నిలబెట్టిన మన శివకుమార్ గారికి కూడా మేము ఎంతగానో కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎందుకంటే ఎక్కడైతే దేవతలు ఆడవాళ్ళు దేవతలు సంచరింపబడతారో అక్కడ ఆడవాళ్ళు గౌరవింపబడతారనేది ఒక నానుడి ఉండేది. ఇప్పుడు ఏ రకంగా అయితే గత ప్రభుత్వంలో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలకు ఏ రకంగా మహిళా సాధికారత ఉండేది, 50% అవకాశాల్లో ఏ రకంగా రిజర్వేషన్ కానీ ఏదైనా సరే మహిళలకి పెద్ద ఎత్తున ఏ రకంగా కేవలం భూమి పట్టాల్లో కూడా మహిళల పేరే ముందుగా ఉండేది. అదేవిధంగా ఈరోజు మహిళా సాధికారత అనేది ప్రతి ఒక్క చోట కూడా అవసరం. అది ప్రతి ఒక్క రంగంలోనూ, ఒక ఉద్యోగ రంగం కావచ్చు, ఒక రాజకీయ రంగం కావచ్చు, ఏ రంగంలో అయినా మహిళలకు ప్రాధాన్యత అనేది ఉండడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకుంటున్న ప్రతి ఒక్క మహిళకి మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ విషెస్ తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మా మాజీ శాసనసభ్యుడైనటువంటి శివన్న గారి పెద్ద కుమారుడైనటువంటి సత్యం గారికి ముఖ్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మా మహిళల తరపున. ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా ఇండిపెండెంట్గా ఉండాలి, ఎవరికి వారి సంపాదన అంటూ ఉంటేనే ఆర్థికంగా మనకు కూడా లేడీస్కి మన సంపాదన అంటూ మనకు ఉండాలి. ఆ దిశగా అడుగులు వేయాలి అని కోరుకుంటున్నాను. పట్టణ రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. టీడీపీ పార్టీ నియోజకవర్గ తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఆదివారం రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పవర్ లిఫ్టింగ్ లో పవర్ చాటుతూ అంతర్జాతీయ పోటీల్లో పథకాలు సాధిస్తున్న తెనాలికి చెందిన షేక్ షబీనాను ఘనంగా సత్కరించారు. భర్త లేకుండా ఒంటరిగా జీవిస్తూ పిల్లలను పోషించుకుంటున్న మహిళలను, మున్సిపల్ పారిశుద్ధ్య విభాగంలోని మహిళలను ఇదే వేదికపై సత్కరించారు.
అనంతరం సుల్తానాబాద్లోని స్వధార్ హోంలోని ఆశ్రితులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకులు పరుచూరి రమ్య, దేవినేని రమాదేవి, కొండ రమాదేవి, రమణమ్మ, సులోచన, అరుణ, అనిత, భావన, సీత తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. తెనాలి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మహిళా దినోత్సవ కార్యక్రమం అనేది చేయడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ గారి ఆదేశానుసారం ప్రతి మహిళ కూడా ఉన్నత స్థాయిలో ఉండాలి, ప్రతి మహిళ కూడా ప్రతి ఒక్కరికి ఆదర్శం. హౌస్ వైఫ్స్ కూడా కనీసం ఒక్కరోజు కూడా సెలవు లేకుండా పనిచేస్తూ ఉంటారు మహిళల్లో. అంటే అంత ఆదర్శంగా మహిళలు ఉంటారు. జెంట్స్ అయినా కూడా ఒకరోజు రెస్ట్ తీసుకుంటారేమో కానీ మహిళలు అనేవాళ్ళు రెస్ట్ లేకుండా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మహిళా దినోత్సవం ఇంత గ్రాండ్గా చేసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈరోజు తెనాలి తెలుగుదేశం పార్టీలో ఆఫీస్లో ప్రతి ఒక్క మహిళలు ఎవరైతే ఒంటరిగా ఉంటూ భర్త లేకుండా ఎవరైతే వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారో వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో సన్మానం చేయడం అనేది జరిగింది. ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని తెనాలి నియోజకవర్గం తెలుగు మహిళా సారథ్యంలో ఈరోజు ఎవరెవరైతే అంటే ప్రతి ఒక్క మహిళ కూడాను అందరికీ ఇన్స్పిరేషనల్గానే ఉంటుంది. ఎక్కడ ఒక్కటే పోరాడి తన కుటుంబ కలహాల నేపథ్యంలో కానివ్వండి, తనకున్న సమస్యల వల్ల కానివ్వండి, పోరాడి ముందుండి విజయం సాధించిన ప్రతి ఒక్క మహిళకి కూడాను మేము ఈ రోజున ఎంతో కొంత మా తరపున వాళ్ళకి సత్కరించుకోవాలనుకొని ఇవాళ శానిటరీ వర్కర్స్ కానివ్వండి, మున్సిపాలిటీలో చేసే వర్కర్స్ కానివ్వండి, ఎవరైనా సరే బయటికి వచ్చి నిలదొక్కున్న ప్రతి మహిళకి ఈ రోజున మేము సన్మానించుకోవడం జరిగింది. అలాగే సదార్ హోంలో మనకి ఇక్కడ అంగల్కుతురు శివారులో ఉన్న ఈ హోంలో కూడా ఇవాళ భోజన సదుపాయాలు కల్పించి ఇవాళ మా తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గంలో ఉన్న ఈ మహిళా సారథ్యంలో ఈరోజు జరిపించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడాను వాళ్ళ లైఫ్లో ఒక పోరాట యోధులుగానే ఉండిపోతారు మహిళలు అనేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ కార్యక్రమాన్ని మేము చేస్తాము అనగానే ఇంకేమైనా చేయగలరా, నా తరపున ఏమైనా సహాయం కావాలా అంటూ కూడాను మా నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాకు ముందుండి ఆయన నడిపించడం జరిగింది. మేము ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేశాము అంటే మా పార్టీ సంబంధించిన నాయకులు కానివ్వండి, కోగంటి రోహిత్ గారు కానివ్వండి, మాకు చాలా సపోర్ట్ ఇచ్చి మా బాస్ కూడాను మాకు అంతా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ అందరికీ పేరున ప్రతి ఒక్కరికి. ముగ్గురు ప్రధానులు మెచ్చిన కేంద్ర మంత్రి కొత్త రఘురామయ్య తెనాలి ప్రాంతానికి చెందినవారు కావటం గర్వకారణమని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పట్టణ సరిహద్దుల్లోని కెనాల్ బండపై ఏర్పాటు చేసిన రూరల్ మండల గ్రామం సంగం జాగర్లమూడికి చెందిన సుప్రసిద్ధ పార్లమెంటేరియన్ కొత్త రఘురామయ్య కాంస్య విగ్రహాన్ని ఆదివారం ఉదయం రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. విగ్రహదాతలు ప్రవాస భారతీయులు పరుచూరి మీనాక్షిదేవి, డాక్టర్ సీతారామాంజనేయులు, రఘురామయ్య కుమారులు తెనాలి పారిశ్రామికవేత్త కొత్త సుబ్రహ్మణ్యంతో కలిసి రఘురామయ్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ ముగ్గురు ప్రధాన మంత్రుల హయాంలో కేంద్రంలో వివిధ కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించిన పరిపాలనా దక్షుడు కొత్త రఘురామయ్యను స్మరించుకుంటూ నూతనోత్తేజంతో ముందుకు వెళదామని అన్నారు. దేశం కోసం, ఈ ప్రాంతం ప్రగతి కోసం తపించిన రాజకీయ నాయకుల్లో రఘురామయ్య ఒకరుగా చెప్పారు. తన తాత వాసిరెడ్డి వెంకయ్య చౌదరి బ్యారిస్టర్ చదివే రోజుల్లో రఘురామయ్య కూడా బ్యారిస్టర్ చేశారని గుర్తు చేసుకున్నారు. తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వెళ్లిన రఘురామయ్య కేంద్రంలో సుదీర్ఘకాలం వివిధ మంత్రిత్వ శాఖలను అలంకరించారని చెప్పారు. తన కార్యదక్షతతో తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు అందరి మన్ననలు పొంది వారి క్యాబినెట్లో పలు మంత్రిత్వ శాఖలను నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలు సంస్థల ఏర్పాటుకు, పేదలకు ఇంటి స్థలాలు, ఇళ్ల నిర్మాణానికి ఎంతగానో కృషి చేసినట్లు తెలిపారు. స్వార్థం లేని రాజకీయాలు నడిపిన రఘురామయ్య స్మారకార్థం ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన కొత్త సుబ్రహ్మణ్యం, కొత్త రమేష్ బాబును మంత్రి అభినందించారు. కార్యక్రమంలో విగ్రహదాతలు, ఎన్ఆర్ఐలు, పరుచూరి మీనాక్షిదేవి, డాక్టర్ సీతారామాంజనేయులు, రఘురామయ్య కుటుంబ సభ్యులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు వీరమాచినేని వెంకటేశ్వరరావు, గుత్తా వెంకటరత్నం, జట్టి శివరామకృష్ణ ప్రసాద్, ఆలపాటి వెంకటరామయ్య, కొత్త హరికుమార్, కొత్త కృష్ణకుమార్, కొత్త శేషబాబు, బసవయ్య, జట్టి గుణ, జట్టి అంకినీడు తదితరులు పాల్గొన్నారు. కొత్త రఘురామయ్య గారి విగ్రహావిష్కరణ మన తెనాలిలో వారి కుటుంబ సభ్యుల మిత్రులతో సహకారంతో ఒక అద్భుతమైన కాంస్య విగ్రహం నిర్వహించారు. ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే
గతంలో ఏ విధంగా రాజకీయాల్లో దేశం కోసం, ప్రాంతం కోసం అనునిత్యం తప్పించే వ్యక్తుల్లో ఒకరు రఘురామయ్య గారు. మా తాతగారు వాసిరెడ్డి వెంకయ్య చౌదరి గారు బ్యారిస్టర్గా ఉన్నప్పుడు, రఘురామయ్య గారు కూడా అప్పుడు బ్యారిస్టర్గా, వీరిద్దరూ మెడ్రాస్లో చాలా సంఘటనలు దాని గురించి మా నాన్నగారు, మా అమ్మమ్మ గారు ఇద్దరు కూడా చెప్పారు. ఏ విధంగా రాజకీయ నేపథ్యంలో ఆయన ప్రస్థానం చేశారో, దాని వెనక ఎటువంటి ఆలోచన ఉండిందో, 3 ప్రధానమంత్రుల దగ్గర ఆయన కేంద్ర మంత్రిగా ఆయన పనిచేయడం ఈ ప్రాంతానికి మనం అందరం గర్వపడాల్సిన విషయం. అనునిత్యం భారతదేశం కోసం ప్రపంచవ్యాప్తంగా జరిగిన కాన్ఫరెన్సెస్లోనూ, అదేవిధంగా పార్లమెంట్లో ఆయన పనితీరుని ప్రత్యేకంగా నెహ్రూ గారు, అదేవిధంగా ఇందిరాగాంధీ గారు ప్రత్యేకంగా అభినందించడమే కాకుండా ఆయనకి ఒక స్థానం కేంద్ర క్యాబినెట్లో కల్పించడం అనేది చాలా అరుదైన గౌరవం. సో ఆ సందర్భంగా మనం మన ప్రాంతంలో ఆయన విగ్రహావిష్కరణ చేసుకోవడం, భావితరాలకు ఉపయోగపడే విధంగా, కుటుంబ నేపథ్యం ఏ విధంగా ఈ ప్రాంతానికి ఎంతో వాళ్ళు దాతలుగా మిగిలి చివరిలో సంఘజాగరణ మూడ్లో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, అక్కడ మనం స్థలాల కోసం పేదలకు ఇల్లులు కట్టించాలనే విషయం కూడా ఎప్పుడు కూడా వాళ్ళు వెనకడుగు వేయకుండా నిలబడిన కుటుంబం. సో మనస్ఫూర్తిగా వారికి ఈ కార్యక్రమం జరగడానికి కొత్త సుబ్రహ్మణ్యం గారు చాలా నెలల నుంచి ఒక తపనతోటి అందరినీ కలుపుకొని విజయవంతం చేయాలని చేసిన ప్రయత్నాన్ని నేను మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి, పెద్దలందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. స్థానిక ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ మున్సిపల్ హైస్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఎక్కడెక్కడో స్థిరపడిన నాటి క్లాస్మేట్స్ ఈ సమావేశంలో కలుసుకుని జ్ఞాపకాలను పంచుకున్నారు. 5 దశాబ్దాల క్రితం అంటే 1974-75 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు వారంతా. అప్పట్లో ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ మున్సిపల్ హైస్కూల్లో చదువుకున్నారు. తర్వాతి కాలంలో చదువులు, తర్వాతి రకరకాల ఉద్యోగాలు, వ్యాపకాల్లో స్థిరపడ్డారు. కొందరు వివాహాలు చేసుకుని గృహ జీవితానికి అంకితమైన వారు ఉన్నారు. చాలా మంది విశ్రాంత జీవనంలో బిడ్డలు, మనవళ్ల సంతానంతో గడుపుతూ ఉంటారు. ఇలాంటి అందరికీ చిన్ననాటి నేస్తాలను ఒకసారి కలుసుకోవాలని తలపోశారు. అనుకున్నదే తడవుగా సమాచారం తెలుసుకుని కబురు చేసుకుని ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ఏటా కొనసాగిస్తున్నారు. ఆ క్రమంలో 3వ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తాము చదువుకున్న హైస్కూల్లోనే సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను మరోసారి కలబోసుకున్నారు. ఆత్మీయతను పంచుకున్నారు. ఒకరి విశేషాలు మరొకరు తెలుసుకున్నారు. ఏటా ఇలాగే కలుసుకోవాలని సంఘంగా ఏర్పాటై సమాజ సేవ చేద్దామని అందరూ అభిప్రాయపడ్డారు. ఆనాటి తమ గురువులైన పాఠశాల హెచ్ఎంలు తారా టీచర్ అలివేలను ఆహ్వానించుకుని గురు పూజోత్సవం జరుపుకుని మురిసిపోయారు. తాజా అనుభూతులను మూటగట్టుకుని మళ్లీ కలుసుకుందామంటూ వేడుకోలు తీసుకున్నారు. ఆత్మీయ సమ్మేళనంలో సావిత్రి, ఇందిర, దుర్గాంబ, జయశ్రీ, మూర్తి, జట్టి, అంకినీడు తదితరులు పాల్గొన్నారు. హైస్కూల్ బాధ్యుల కోరిక ప్రకారం పూర్వ విద్యార్థిని అయిన నల్లూరి సామ్రాజ్యం, అన్నాబత్తుని శివయ్య, అన్నపూర్ణమ్మల జ్ఞాపకార్థం 2.50 లక్షల వ్యయంతో పాఠశాల విద్యార్థుల కోసం సైకిల్ స్టాండ్ను నిర్మించారు. ఆత్మీయ సమ్మేళనం రోజున తన ముని మనవడు సోమవరపు హర్షల్ చేతుల మీదుగా ఈ సైకిల్ స్టాండ్ను ప్రారంభింపచేశారు. తోటి స్నేహితులతో కలిసి అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్ఎస్ఎస్ ఎంహెచ్ స్కూల్ 74-75 బ్యాచ్ 3వ సంవత్సరం జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ 2 ఇయర్స్ మంచిగా జరిగింది. ఈ సంవత్సరం కూడా మహిళా దినోత్సవం రోజు జరుపుకుంటున్నాము. అందరూ మా క్లాస్మేట్స్ అందరూ వచ్చారు. ఇంకా రావాల్సిన వాళ్ళు కొంచెం సమస్యల వల్ల రాలేదు. తర్వాత మా టీచర్ గారి గురు పూజోత్సవం కూడా మహిళా దినోత్సవం రోజు జరుపుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం స్కూల్లో చేసుకుంటున్నాము. తర్వాత అందరూ మా క్లాస్మేట్స్ అందరికీ నాకు వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అభినందనలు, నా మీద అభిమానంతో వచ్చారు. తర్వాత అందరూ మంచిగా జరుపుకుంటున్నాం ఈరోజు. అందరికీ థ్యాంక్స్. గురించి చెప్పాలంటే సరస్వతమ్మ సీతారామయ్య గారు ఇచ్చారు. తర్వాత తాళూరు వెంకటేశ్వర గారు ఈ స్కూల్ని అభివృద్ధి చేశారు బాగా. తర్వాత ఈ స్కూల్కి తెనాల్లోనే నెంబర్ 1 స్కూల్ ఇది. గ్రౌండ్ పెద్దది. తర్వాత తారా టీచర్ గారు, అలివేలు గారు వచ్చారు. వీళ్ళు హెచ్ఎంగా చేశారు ఈ స్కూల్లో. కొంతమంది టీచర్స్ చనిపోయినందువల్ల మేము ఇప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి అందరూ రాలేకపోయారు. తర్వాత ఈ స్కూల్ని ఇంకా డెవలప్ చేయాలని ఆశిస్తున్నాను. మా వరకు మా కృషి మేము చేస్తామని చెప్పి మేము చెప్తున్నాను. ఓకే, మా వాళ్ళందరి తరఫున చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. సైకిల్ స్టాండు నేను మా స్కూల్ వాళ్ళు హెచ్ఎం గారు అడిగారు. అది చేయగలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. మా నాయనమ్మ తాతయ్య వాళ్ళ పేరు మీద చేశాను. చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ కొంచెం చిన్న కానుకది. చాలా ఇంకా అభివృద్ధి పనులు ఏమైనా చేయాలి అనుకుంటే అందరితో మా ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళు 3 సంవత్సరాలుగా చేశారు. కానీ నేను ఈ సంవత్సరమే
కలిశాను వీళ్ళని. చిత్తూరు నుండి వచ్చాను. నేను టీచర్గా చేసి చిత్తూరు పలమనేరులో రిటైర్డ్ అయ్యాను. కానీ ఈరోజు వీళ్ళందరూ కలుసుకుంటే నా చిన్ననాటి స్మృతులు గుర్తుకొస్తున్నాయి. చాలా చాలా సంతోషంగా ఉన్నాను. నా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకోండి. ఎందుకంటే అంత అభిమానంగా నన్ను వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు. సామ్రాజ్యానికి తనకు సహకరించిన అందరికీ మెనీ మెనీ థ్యాంక్స్. 1973-75 వరకు ఇక్కడ స్కూల్లో 10th క్లాస్ చదివినటువంటి విద్యార్థులందరికీ, మా తెనాలిలో ఉన్నటువంటి మా పాత స్నేహితులకి, ఆంధ్ర రాష్ట్రంలో అదర్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఆ రోజుల్లో, పాత రోజుల్లో ఇక్కడ విద్యను అభ్యసించినప్పుడు ఉన్నటువంటి కొంతమంది టీచర్స్ కూడా ఈరోజు ఈ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ రోజు బాలికలుగా ఉన్న వాళ్ళు వీళ్ళు బామ్మలుగా వచ్చేసారు. అప్పుడు బాలురుగా ఉన్న వాళ్ళు ఏమన్నా ఇప్పుడు తాతయ్యలాగా వచ్చేసాం. ఇప్పుడు మేమంతా కూడా సొసైటీకి వీళ్ళందరూ కూడా ఎంతో కంట్రిబ్యూట్ చేశారు. వీళ్ళ పిల్లలు చాలా చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఎంతో కంట్రిబ్యూట్ చేశారు. ఈ పాత స్మృతులను నెమరు వేసుకొని ఆనందాన్ని అనుభవించడం కోసం అందరితో సహచర విద్యార్థులతో, సహచర మిత్రులతో సత్సంబంధాలని కంటిన్యూ చేయటం కోసం, ఈ యొక్క వృద్ధాప్యంలో ఆనందంగా మెదడడం కోసం ఈ యొక్క ప్రతి సంవత్సరం సమ్మేళనం సదస్సు అనేది ఒకటి నిర్వహిస్తున్నాం జరుగుతుంది. ఇట్లా లాస్ట్ 3 years నుంచి జరుగుతుంది. ఇందులో మా అవైలబిలిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రావడం చాలా సంతోషం. ఈ యొక్క సంఖ్య అయితే అట్లా అలా అయిపోయింది. నా ఇదే రోజుని ఐ వాజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఏ ప్రపంచ మహిళా దినోత్సవంలో ఒక గౌరవాన్ని పొందిన రోజు ఇది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అదే సమయంలో మా తల్లి, మా బంగారు తల్లి, తండ్రికి దగ్గర కూతురు నన్ను గుర్తు పెట్టుకొని అందరూ మోటివేట్ చేసింది కదా. అమ్మ మోటివేషన్ అనేది ఒక్క దగ్గర నుండి వస్తుంది, అందరి దగ్గర. వాళ్ళందరూ అది రావాలి, అది మనలో రావాలి. మనం పెద్దవాళ్ళు అవుతున్నాం. మనం నేర్చుకున్న మంచి ఏదో మన తర్వాత వాళ్ళకి అందించగలిగితే మన పెద్దరికం సార్థకం ఉంటుంది. అలా కాకుండా పెడమార్గం పెట్టేవాళ్ళు చూసి చూడనట్టుంటే సమాజమే పోడైపోతుంది. యాజ్ ఏ టీచర్గా, యాజ్ ఏ మదర్గా మన రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ. మదర్గా మా పిల్లలు బాగుంటే చాలా అనుకోకూడదు. పక్కన వాళ్ళ పిల్లలు కూడా బాగుండి ఏదైనా దారి తప్పుతుంటే వీలైనంతగా వాళ్ళని ఇస్లాంపేటలోని వైపీకే చర్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. పలువురు మహిళలను సత్కరించారు. ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బ్రదర్ ఆనందన్న ఆధ్వర్యంలో ఆదివారం ఇస్లాంపేట వైపీకే చర్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. కొంతమంది మహిళామణులను ఘనంగా సత్కరించారు. బ్రదర్ ఆనందన్న మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర చాలా గొప్పదని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించాల్సిన బాధ్యత తమపై ఉందని, దీనిలో భాగంగా అనారోగ్యంతో బాధపడే పేదలకు సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. బోస్ రోడ్లోని మంత్రి కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గ పరిధిలోని 41 మందికి 35.42 లక్షల విలువ చేసే చెక్కులను పంపిణీ చేసినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 524 మందికి 5.41 కోట్ల విలువ చేసే చెక్కులను అందజేసినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి 41 మందికి సుమారు 35,42,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ప్రతి సందర్భంలో ఇదే చెప్తాను, ఆపదలో ఉన్న కుటుంబాలకి వైద్య ఖర్చులకి ఇబ్బంది పడిన పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఆలోచించి ఈ విధంగా ఒక శాసనసభ్యుడిగా మా అందరికీ కూడా మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా, అండగా నిలబడే విధంగా మేము చేస్తున్న ఈ కార్యక్రమం చాలామందికి ఉపయోగపడుతుంది. హాస్పిటల్స్లో అక్కడ ఉన్న ఖర్చులు ఎవరం కూడా మనం ఊహించలేని పరిస్థితిలో ప్రతిరోజు పెరిగిపోతూ ఉన్నాయి. ఆ తరుణంలో ఈ విధంగా మనం ఆదుకోవడం అనేది చాలామందికి ఒక వెసులుబాటుగా కల్పించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం. సో మన ప్రభుత్వం ఎప్పుడు కూడా కుటుంబానికి ధైర్యం నింపడమే కాకుండా వైద్య సేవలు ఎక్కడ కూడా తగ్గకుండా అందరినీ సమానంగా చూసుకునేటట్టు వాళ్ళకు కూడా సమాన అవకాశాలు కల్పించి మంచి వైద్యం అందే విధంగా, ప్రాణాలు కాపాడుకునే విధంగా మనస్ఫూర్తిగా మేము అందరం కూడా తోడ్పడుతున్నాం.
దీనికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మీ అందరికీ తెలుసు చాలా డాక్యుమెంటేషన్ చేయాలి, చాలా కాగితాలు బిల్స్ అన్నీ అప్లోడ్ చేసి సకాలంలో అందించగలిగితేనే ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం. ఇప్పటివరకు 524 మందికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఒక శాసనసభ్యుడిగా తెనాలి నుంచి 524 మందికి గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి అందించడం జరిగింది. 5,41,63,000 రూపాయలు ఈరోజు వరకు ఆర్థిక సహాయం 18-19 నెలల్లో అందరికీ కూడా ఆ విధంగా ఆదుకోగలిగాం. తెనాలి నియోజకవర్గం అందరూ కూడా నేను కోరుకుంటున్నాను, ఆ వివరాలు తెలుసుకొని మీరు మా కార్యాలయానికి వచ్చినప్పుడు తప్పకుండా మీకు ఆ విధమైన సహాయం అందించి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి తప్పకుండా మా వంతు మేము. పట్టణ రామలింగేశ్వరపేటలోని గురవయ్య కాలనీలో 100 మంది మహిళలకు చీరలు, భోజనం ప్యాకెట్లు పంపిణీ నిర్వహించారు. పట్టణ మున్సిపల్ మాజీ చైర్మన్ 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, మాతృమూర్తి, గుంటూరు సరోజిని ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆదివారం సేవా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని గురవయ్య కాలనీలో గల ఏసుక్రీస్తు ప్రార్థన మందిరంలో 100 మంది మహిళలకు చీరలు పంపిణీ చేసి భోజనం ప్యాకెట్లను అందజేశారు. తొలుత సరోజిని చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. కార్యక్రమంలో గుంటూరు కోటేశ్వరరావు, లక్ష్మి, గుంటూరు గోపి, రాధా దంపతులు, 34వ వార్డు కౌన్సిలర్లు పేరం సంజీవ్ రెడ్డి, కేశంశెట్టి శంకర్రావు, వడ్లమూడి చంద్రశేఖర్, ఆలపాటి సుధీర్, కేశంశెట్టి బాలాజీ, బాబీ, అశోక్, రాజేష్, రాము, ఫణిబాబు, నరేంద్ర, పొట్లూరి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం పునరుద్ధాన కాల సమయంలో మరి ప్రభు పేరిట అందరికి వందనాలు తెలుస్తున్నాం. ప్రియులు, ఈరోజు పెద్దలు గుంటూరు కోటేశ్వరరావు గారు మా సంఘాన్ని ప్రేమించి వాళ్ళ తల్లిగారు సరోజనమ్మ గారు ప్రభు రాజ్యమునకు చేర్చబడి సంవత్సర కాలమైన సందర్భంలో మరి మా యొక్క మందిరంలో మరి ఒక 50 మందికి షేర్లు, భోజనాలు, అలాగే చిన్నపిల్లలకి అందరికీ ఆహారం ఏర్పాటు చేశారు. అంతేకాదు మా సంఘాన్ని ప్రతి సంవత్సరం ఏదో ఒక సహాయం, క్రిస్మస్కి మరి కేక్ కానీ, జనవరికి కేక్ కానీ, అలాగే మందిరం కడుతున్నప్పుడు ఆర్థిక సహాయం ఎంతో చేశారు. మరి ఇలాంటి కార్యక్రమాలు వారు ఇంకెన్నో చేయాలని, మరి దేవుని రాజ్యానికి చేర్చబడిన సరోజనమ్మ గారి ఆత్మకు శాంతి దయచేయాలని, మరి కోటేశ్వర గారి కుటుంబానికి ప్రభువత్వం సదాకాలం ఉండి దేవుడు చర్చికి వచ్చే పెద్దలు కానీ, చిన్నలు కానీ, పిల్లలు కానీ ఎప్పుడు ఈ చర్చిలో ప్రార్థన చేసుకుంటా పాస్టర్ గారి ఆధ్వర్యంలో రోజు ప్రతి ఆదివారం కూడా చేసుకుంటూ ఉంటుంటారు. మా అమ్మగారు 8 మార్చి 25 చనిపోయినారు. మార్చి మళ్ళీ 8వ తారీఖు 26కి సంవత్సరం అయింది. దాని సందర్భంగా మా అమ్మగారు ఈ చర్చికి వస్తూ ఉండేది గతంలో. అందుకని నేను ఈ చర్చిలో మా అక్క చెల్లెళ్ళైనా అందరికి కూడా బట్టలు, చీర, జాకెట్టు, భోజనం పంపిణీ చేస్తూ జరుగుతుంది. మా అమ్మగారికి ప్రార్థన చేయించుకొని పాస్టర్ గారి చేత ఆమె ఆత్మ శాంతి కలగాలని, ఆ భగవంతుడు, ఆ ప్రభు చల్లగా చూడాలని మేము ఈ కార్యక్రమం ఈ చర్చిలో పెట్టుకుంటాము పాస్టర్ గారు అని అంటే తప్పకుండా చేయండి అని పాస్టర్ గారు చెబుతాం జరిగింది. ఇవాళ 50 మందికి చీరల పంపిణీ, 80 మంది 90 మంది ఉన్నారు భోజనం పంపిణీ. ఈ రెండు కూడా మా అమ్మగారు పేరు మీదుగా శాతం జరుగుతుంది. మమ్మల్ని ఇక్కడ పెట్టుకొని ఇచ్చినందుకు ఈ చర్చికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని యూటీఎఫ్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవం ఇప్పటికీ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వక్తలు తమ ప్రసంగాల్లో ప్రస్తావించారు. మహిళలకు పని గంటలు, కనీస వేతనం, ఓటు హక్కు కోసం క్లారా జట్కిన్ నాయకత్వంలో జరిగిన అనేక పోరాటాల ఫలితంగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామని మాజీ ఎమ్మెల్సీ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణరావు గుర్తు చేశారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో శనివారం రాత్రి జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహత్తర విప్లవం తర్వాత సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని నేటి పాలక వర్గాలు లేబర్ కోడ్ల పేరుతో తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా ఇప్పటికీ అమలు కాని పరిస్థితి ఉందని గుర్తు చేశారు. అసంఘటిత కార్మిక రంగంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ గా అనేక రంగాల్లో పనిచేస్తున్న మహిళలు కనీస వేతనం పొందటం లేదని అన్నారు. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు స్త్రీ పురుషులు సమానమేనని, సమాజంలో నేటికి లింగ అసమానత్వం, లింగ వివక్ష కొనసాగుతూనే ఉందని లక్ష్మణరావు అన్నారు.
చట్టసభల్లో 33% రిజర్వేషన్లు అమలు కావటం లేదన్నారు. యూటీఎఫ్ నాయకురాలు ఎండి షకీలా బేగం మాట్లాడుతూ ఈ ఏడాది మహిళా దినోత్సవం థీమ్ను గివ్ టు గెయిన్ గా రాజ్యాంగ సమితి పిలుపునిచ్చినట్లు గుర్తు చేశారు. మహిళల సాధికారతకు సహకరించడం, నిర్ణయాల్లో భాగస్వామ్యం, అలాగే పనిలో కూడా కుటుంబ భాగస్వామ్యం వహిస్తేనే మహిళలు ఏదైనా సాధించగలరని చెప్పారు. ఆయేషా మీరా కేసులో చట్టం, న్యాయం సామాన్యుల కోసం కాదని అర్థమవుతోందని చెప్పారు. జిల్లా నాయకులు ఎండి దౌలా మాట్లాడుతూ రాష్ట్రంలో సగానికి చేరుకున్న మహిళా ఉపాధ్యాయునిలు ఉద్యమాల్లో కూడా అధికంగా పాల్గొంటేనే మన సమస్యలు పరిష్కారం కాగలవని అన్నారు. కార్యక్రమంలో పెనుమూడి మృత్యుంజయరావు, కె సాంబశివరావు, కేదారినాథ్, బసవేశ్వరరావు, కె విజయలక్ష్మి, పి సౌజన్య, ఐ సునీత, అహ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహిళలు అనేక రంగాల్లో పురోగమించారు, చదువుకుంటున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, రాష్ట్రపతులయ్యారు, ప్రధానమంత్రులయ్యారు. ఇది సంతోషకరమైనటువంటి అంశం. కానీ అదే సమయంలో ఆర్థిక పరమైన, సామాజిక పరమైన, రాజకీయ పరమైన హక్కులు, జెండర్ ఈక్వాలిటీలో ఇంకా వెనుకబాటుతనం ఉంది. మహిళలు వెనుకబడే ఉన్నారు. అందుకని ఆ జెండర్ ఈక్వాలిటీ కూడా సాధించాలి, రాజకీయ హక్కులు సాధించాలి. చట్టసభల్లో కూడా మహిళలకి కనీసం సగం సీట్లు ఉండాలని న్యాయ నిపుణులు, రాజకీయ నిపుణులు కోరుతున్నారు. అందుకని ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెనాలి యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో మహిళా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. వారందరికీ కూడా ఈరోజు మహిళా దినోత్సవ పురస్కారాలు, సత్కారాలు జరగబోతున్నాయి. వారందరికీ నేను హృదయపూర్వక అభినందనలు. ఈరోజు ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి గివ్ టు గెయిన్ అనే పిలుపునిచ్చింది. అంటే మహిళలు సాధికారత చేయడానికి సహకరించండి అని. మరి అనేక చట్టాలు ఉన్నా కూడా సమాన పనికి సమాన వేతనం, మహిళా లింగ వివక్షత ఉండకూడదు అనే చట్టాలు, సవరణలు ఉన్నా కూడా అది ఆచరణలో, కార్యాచరణలో అవటం లేదనేది మేము భావిస్తూ ఉన్నాము. ఇటీవల జరిగిన ఆయిషా కేసులో కూడా సామాన్యులకు న్యాయం అందటం లేదు అనేది మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఒక ఆందోళనకరమైన విషయం. అలాగే గంజాయికి వ్యతిరేకంగా కూడా యూటీఎఫ్గా మేము ఉద్యమాన్ని చేపట్టాము. పాఠశాలల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు కూడా మేము పిలుపునిస్తుంది ఏంటంటే, పాఠశాలలో అదనంగా 1 గంట పనిచేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకు ఇవ్వడం, అలాగే ఎన్రోల్మెంట్ అనేది పెంచుకోవడం, దీని మీద పనిచేయాలని ఈ సందర్భంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 3 ప్రధానుల మన్ననలు పొందిన కేంద్ర మంత్రి కొత్త రఘురామయ్య దేశం కోసం, సొంత ప్రాంతం అభివృద్ధి కోసం తప్పించిన రాజకీయ నేత. తెనాలివాసి కావటం గర్వకారణం. ఆయన స్ఫూర్తితో నూతన ఉత్తేజంతో ముందుకెళదాం. కేంద్ర మాజీ మంత్రి కొత్త రఘురామయ్య కాంస్య విగ్రహావిష్కరణలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కార్యాలయంలో పార్టీల మహిళా నేతల ఆధ్వర్యంలో జరిగిన వేడుకలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పార్టీ యువనేత అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి. మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నతంగా ఎదగాలి. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఎన్ఎస్ఎం హైస్కూల్లో ఘనంగా జరిగిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. జ్ఞాపకాలను పంచుకున్న 1974-75 బ్యాచ్ 10th విద్యార్థులు. పాఠశాలకు సైకిల్ స్టాండ్ను సమకూర్చిన పూర్వ విద్యార్థిని నల్లూరి సామ్రాజ్యం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.